అరుణాచలం టు పాండిచ్చేరి అసలు ఎంత దగ్గర కదా అరుణాచలం నుంచి పాండిచ్చేరి. సో మేమైతే ఎప్పుడు టైం దొరికితే అప్పుడే వెళ్ళిపోతాం. ఇక్కడైతే కార్లో నేను మా ఫ్రెండ్ కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎలాగో బీచ్కి వెళ్తాం కదా, బోట్స్ చేసుకుందాము, అక్కడ వదులుదాము అని నవ్వుకుంటూ అలా బోట్స్ చేసుకుంటూ ఇలా మినీ బోట్స్ అలా కొద్దిసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉన్నాం. మధ్యలో ఇలా అశ్విన్స్ బేకరీ కనిపిస్తే కొద్దిసేపు ఏదన్నా స్నాక్స్ తిందాము, బోట్స్ చేసి అలసిపోయాము అన్నట్టు కొద్దిసేపు అలా స్నాక్స్ తీసుకొని ఫైనల్లీ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ లేదు, బట్ మేమైతే సరే ఆరోవిల్కి వెళ్దాము, అందరం ఉన్నాం కదా, అలా నడుచుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా అని వెళ్ళాం. సో ఫస్ట్ అయితే బ్రెడ్ అండ్ చాక్లెట్కి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తిందామని వెళ్ళాం, కానీ బట్ ఆ రోజు మండే క్లోజ్లో ఉంది. నెక్స్ట్ అయితే ఆరోవిల్ బేకరీకి వెళ్ళాం. ఇక్కడైతే నాకు అంతగా ఎప్పుడూ నచ్చదు ఫుడ్. ఇలా కొంచెం అలా చాక్లెట్ మిల్క్ షేక్ ఏదో తీసేసుకొని కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి ఫైనల్లీ ఆరోవిల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంతసేపు నడుస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఇంకా మేము తిన్నాక నడిచాం కదా, ఎంత కష్టంగా ఉందో, వెళ్తూనే ఉన్నాం. దట్టు సన్నీ డే, ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాం. ఇంకా వెళ్ళి ఫైనల్లీ వి సా ద గ్లోబ్. అది కూడా దూరం నుంచి చూసాము. ఇంత దూరంగా చూడడానికి ఇంతసేపు నడిచామా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇంకా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసుకుంటూ ఇలా గ్లోబ్ ఫొటోస్ దిగాం, గ్లోబ్ తల పైన పెట్టుకొని. ఇంకా నెక్స్ట్ మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం. ఇది యాక్చువల్గా పౌర్ణమి నెక్స్ట్ డే. సో చూడండి మూన్ ఎంత బాగుందో. కొద్దిసేపు అలా స్ట్రీట్ షాపింగ్ చేసేసి ఇంకా పాండిచ్చేరి అంటే బీచ్ చూడకుండా వెనక్కి రాము కదా, సో వీఆర్ ఆన్ ద వే టు బీచ్ చూసేసుకొని. ఇంకా పౌర్ణమి కదా, సో వాటర్ చాలా దగ్గరగా వచ్చినాయి. డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్ డే పౌర్ణమికి బీచ్లో నాకైతే. సో అలా బీచ్లో కొంతసేపు అలా రిలాక్స్ అయిపోయి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్.